చాలా తెలివైన వాడు. యా అనిల్, ప్రభాత, ప్రకృతి, గణ అండ్ మిత్రులారా, శరత్, ఈరోజు మీటింగ్ పెడుతూ అనిల్ నన్ను ఫోన్ చేసి, సార్ ఇఫ్ డోంట్ మైండ్ కొంచెం ఇక్కడ ప్లీజ్, ఇదా ఫోన్ చేసి మాట్లాడాలి, ఎవరు వక్తలు లేరు, మీరే మాట్లాడాలి, ఏదైనా పొయిటరీ మీద మాట్లాడండి అన్నాడు ఆయన. ఏదైనా పొయిటరీ ఎందుకు, పుస్తకం విడుదల చేస్తూ పుస్తకం మీదే మాట్లాడదామంటే ఆయన తన పుస్తకం మీద అడగడానికి కొద్దిగా మొహమాట పడ్డట్టున్నాడు, అందుకని పొయిటరీ మీద మాట్లాడాడు అన్నాడు ఆయన. పంపించమన్నాను, వెంటనే పంపించాడు ఆయన. పంపిస్తే నాకేమర్థమైందంటే, కూర్చొని చదివితే రెండూ చదివాను, మొత్తం చదివాను. నాకేమర్థమైందంటే కబీర్ ఒక మాట అన్నాడు, రత్నం సంతలో రత్నం అమ్మకానికి వచ్చింది, రత్న పరీక్షకుడు లేడు, రత్నం గవ్వకి మారిపోయింది అన్నాడు ఆయన. అంటే రత్నాన్ని పట్టుకోవడానికి రత్న పరీక్షకుడు ఉండాలి, లేకపోతే ఎన్ని రత్నాలు గవ్వలుగా కూడా చెల్లుబాటు కాకుండా పక్కకి పోతున్నాయి మనకు తెలియదు. అలాంటి రత్నాల్లో ఈ మధుశాల ఒకటి అని నాకు అర్థమైంది. ఈయన నాకు ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చాడు ఈ పుస్తకం, నేను రత్న పరీక్షకుడిని ఇచ్చి ఉంటాడు, కానీ నేను దాన్ని తెరవలేదు. కానీ ఈరోజు ఈ పిల్లవాడు నాకైతే ఒక విశ్వరూపం చూసినంత సంతోషంగా ఉంది ఈ పుస్తకం చూస్తే. ఇతను ఒక రత్న పరీక్షకుడుగా ఇతని వెలుగులోకి తీసుకొచ్చాడు, ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇతని ప్రతిభ, ఈయన చేసిన వర్క్ ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఇతని ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా కనబడ్డాడు, అది కూడా మాట్లాడతాను నేను. కానీ ముందు ఫస్ట్ థింగ్ ఏమిటంటే, ఈ పుస్తకం వల్ల ఈ పుస్తకం మీద వెలుగు పడింది. ఇది అరుదు కాదు, ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఎడ్గార్ ఎలెన్ పో ఇంగ్లీష్లో కవిత్వం రాశాడు. ఇంగ్లీష్ సంప్రదాయం విక్టోరియన్ ఏజ్, అమెరికా వాడైనప్పటికీ అమెరికా వాళ్ళు కూడా బ్రిటిష్ కవిత్వం నీడలోనే కదా ఉంటారు, వాళ్ళు ఆ టేస్ట్ నీడలోనే కదా ఉంటారు, ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అవి చార్లెస్ బాద్లేర్, ఫ్రెంచ్ కవి, ఆయన ఎడ్గార్ ఎలెన్ పోని చదవగానే ఏదో తన కవల సోదరుడు అమెరికాలో పుట్టి పెరుగుతున్నట్టుగా సంతోషపడిపోయి ఆనందపడిపోయి ఆ పోయమ్స్ని మళ్ళీ ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మనం మోడర్నిస్ట్ పోయిట్స్ అనే ఇలియట్, ఎజ్రా పౌండ్ లాంటి వాళ్ళు ఫ్రెంచ్లో ఎడ్గార్ ఎలెన్ పోని చదివి, వాళ్ళు ఇంగ్లీష్ పోయిట్స్, ఇంగ్లీష్ స్పీకర్సు, కానీ వాళ్ళ కవిని వాళ్ళు ఫ్రెంచ్లో చదివి ఇంత గొప్ప కవి ఆయన మళ్ళీ ఇంగ్లీష్ చదివారన్నమాట. అలాగే ఇప్పుడు ఈ మధుశాల అనే పుస్తకాన్ని మనం ఇంగ్లీష్లో చదివి ఈయన అనిల్ బత్తుల ఇంత గొప్ప కవి అని మనం మళ్ళీ తెలుగులో చదవడం మొదలు పెడతాం. అయితే ఈయన మొత్తం చేయలేదు, ఇవి ఒక 87 ఎన్నో కవితలు ఉంటాయి ఇందులో. ఈయన ఒక 40-45 దాదాపుగా సగం కవితలు ఈయన ఇందులో అనువాదం చేశాడు ఆయన. అది ఆయన ఎంపికకి సంబంధించిన విషయం. బట్ చాలు 40 కవితలు, ఎందుకంటే ఇంగ్లీష్ అనువాదాలు మన తెలుగులో కొద్దిగా మనకి తాపత్రయం ఎక్కువ. మన వాళ్ళు ఇంగ్లీష్ అనువాదాలు తెస్తారు, 100-150 కవితలు అనువాదం చేసి పెడతారు. ఇంటర్నేషనల్గా మీరు వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం 30-35-40 కవితల కంటే ఎక్కువ వెళ్ళకూడదు ఒకసారి. అప్పుడు పాఠకులు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ అడుగుతారు, ఏంటి ఇంకా ఏముంది తీసుకురా అంటే, అప్పుడు అనిల్ బత్తుల మళ్ళీ పొయిటరీ రాయడం మొదలు పెట్టడము, పాత పుస్తకాలు మళ్ళీ ప్రభాతకి ఇవ్వడము, ఏదో అది వేరే కార్యక్రమం నడుస్తుంది. అసలు ఈ మధుశాల ఒక వండర్ అయితే నాకు ఇది ఒక వండర్. ఈ 2 వండర్స్లో ఏ వండర్ ముందో ఏ వండర్ తర్వాత చెప్పడం వేరే విషయం, కానీ మహోపన్యాసం అయితే చెయ్యను నేను. కొద్దిగా కొన్ని విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నా. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ మధుశాల అనే పుస్తకం చదివిన తర్వాత సడన్గా నాకు విషయం తట్టడం అంటే లోపల ఎక్కడో నిశ్శబ్దంగానో అంతర్లీనంగానో ఏదో ఒకటి ఒక సౌండింగ్ ఉంటుంది, అది ఏదో బయటకు వచ్చిందనమాట. అది ఏమిటంటే, తెలుగులో కవులు గురజాడ అప్పారావు మొదలుకుని ఇప్పటిదాకా కవులు ప్రధానంగా మర్యాదశల కవిత్వం రాస్తూ ఉన్నారని నాకు అర్థమైంది. తెలుగు కవులు, చాలామంది కవులు తాగుబోతులు. శ్రీశ్రీ ఎంత తాగుబోతో మీకు తెలుసు, ఆయనే రాసుకున్నాడు. తాగుబోతు మాత్రమే కాదు, ఆయన తిరుగుబోతు కూడా, అది కూడా ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. కానీ ఆయన అనుకున్నాడు, కవిత్వం రాయవలసి వచ్చినప్పుడు ఇంకేవో మర్యాద అయినటువంటి పెద్ద మనిషి థీములు కొన్ని ఉంటాయి. ఏదో రాజ్యం, విప్లవం, వ్యవస్థ మార్పు, పోరాటాలు, చరిత్రలు, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు, అంటే జెంటిల్మెన్లీ టాపిక్స్ అన్నమాట. జెంటిల్మెన్లీ థీమ్స్ కొన్ని ఉంటాయి.
వాటి మీద రాయాలి. ఈ తాగడము, బ్రోతల్స్కి వెళ్ళడము, ఇదంతా సిగరెట్లు కాల్చడము, ఇదంతా కూడా సంథింగ్ పర్సనల్. ఈ పర్సనల్ చెప్పుకుంటే ఆ పాపం కొంత పోతుంది అనుకున్నాడు, చెప్పాడు. కానీ నాకేమనిపించిందంటే నీలో ఉన్న ఆ పర్సనల్ యాంగిల్ నువ్వు రాసి ఉంటే నీ కవిత్వం ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉండేదేమో, ఇంకా ఎక్కువ నన్ను నాలాంటి పాఠకుడిని కదిలించి ఉండేదేమో అని నాకు అనిపించింది. పెద్ద విషయాలు ఈ వ్యవస్థను మార్చడం కోసం పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఒక చిన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ మీరు మండల ఆఫీసర్కి వెళితే వాళ్ళ ప్రసంగాలు వింటే అదిరిపోతారన్నమాట. ఎంత ప్రసంగ నైపుణ్యం, ప్రసంగ కళా నైపుణ్యం సాధించారంటే కవులు ఎందుకు పనిచేయరు వాళ్ళ ముందు, చాలా బాగా మాట్లాడతారు. అది వాళ్ళు చేయగలరు. ది పొలిటికల్ సెక్షన్ ఈజ్ మచ్ మోర్ ప్రిపేర్ టు డూ దట్. కానీ కవి చెయ్యవలసింది నాకేమనిపిస్తుందంటే ఆ ప్రసంగ కళని బద్దలుగొట్టి, కవిత్వానికి మొదటి శత్రువు ఎవరంటే ప్రసంగం. ఆ ప్రసంగ కళని బద్దలుగొట్టి ఆత్మప్రసంగం, అంతఃప్రసంగం, ఒక సాలిలాకి, ఒక డ్రమాటిక్ మోనోలాగు తనతో తను మాట్లాడుకోవడం మొదలు పెడితే ఆ కవిత్వం నిజంగా అది ప్రైవేట్గా మనం ఇంట్లో కూర్చుని కవి చదువుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే అనిల్ బత్తుల మధుసాలు చదువుతున్నప్పుడు నాలోంచి ఒక చినివేరబద్దిని బయటికి తీసి నా టేబుల్ మీద కూర్చోబెట్టి వాడిని చూడు నువ్వేనా గుర్తుపట్టు అని అడుగుతున్నట్టు ఉంటుందన్నమాట. ఇటువంటి మర్యాదస్తుల తెలుగు సాహిత్యం మొత్తం 20 వీళ్ళు చాలా విప్లవాలు చేశారు. తెలుగు కవులు మామూలు విప్లవాలు చేయలేదు, ఛందస్సులో చేశారు, విషయంలో చేశారు. అసలు తెలుగు సాహిత్య చరిత్ర అంతా విప్లవాల చరిత్రే. కానీ ఒక ఆయన పెద్ద పుస్తకం కూడా రాశాడు, తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అని. కానీ దురదృష్టవశాత్తు ఈ విప్లవాలు ఇవి కూడా మనిషికి సంబంధించినవి కావు, మనిషి అంతరంగానికి సంబంధించినవి కావు, మనిషి తన ముఖాన్ని నిజాయితీగా చూసుకోవడానికి సంబంధించినవి కావు. దే స్పీక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ అనిపించింది నాకు. ఎవరయ్యా ఇలాంటి కవులు ఉన్నారా, తెలుగులో ఎవరన్నా ఉన్నారా అని చూస్తే ఆలోచిస్తే నాకు కొద్దిగా లేశ మాత్రం పట్టాభి కనిపించాడు, అందులో అరలేశ మాత్రం శిష్లా ఉమామేశ్వరరావు కనిపించాడు, చాలా బలంగా వేగుంట మోహన్ ప్రసాద్ కనిపించాడు, చాలా బలంగా. ఎందుకు తెలుగుకే వెళ్ళాడు కవిత్వం రాయడం అంటే వేగుంట మోహన్ ప్రసాద్ ఉదాహరణ అనమాట. అలాంటి కవిత్వం రాయడం అంటే తెలుగు కవి చక్కగా మర్యాదస్తుడిగా జీవితం జీవిస్తున్న తెలుగు కవి, ప్యాంటు చొక్కా వేసుకుని షేవ్ చేసుకుని ఏదో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుని తెలుగు కవి చాలా చక్కగా అపకీర్తికి పాకులాడడం కింద మారుతుందన్నమాట. అది అతని గురించి ఎన్ని కథలైనా ప్రచారం అవుతాయి, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద మోహన్ ప్రసాద్ మేము ఒక పుస్తకావిష్కరణకి రాజమండ్రి పిలిస్తే మా మిత్రులు పెద్దలు శ్రేయోభిలాషులు మీకు ఎవడు దొరకలేదా, వాడిని పిలుస్తున్నారు, అర్ధరాత్రి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటాడో తెలిసినా అని అడిగారు. తెలియదు వాళ్ళకి. మోహన్ ప్రసాద్ అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా ఆయన తీసుకువెళ్ళే లోకాలు చాలా ప్రత్యేకమైన లోకాలని, మద్యం అంటే ఏమిటో తెలియని అటువంటి అలవాట్ల చెవిలో కూడా పడనటువంటి మా మాస్టర్ శరభయ్య గారు లాంటి వాడు మోహన్ ప్రసాద్ మాట్లాడుతుంటే మత్తెక్కిపోయి కళ్ళు ఎర్రబడిపోయాయి ఆయనకి. కాబట్టి మోహన్ ప్రసాద్ తీసుకెళ్లే ప్రపంచం, ఆ లోకాలు చాలా డిఫరెంట్ వరల్డ్స్. కానీ భయపడతారు, కవి భయపడతాడు తెలుగు కవి, అమ్మో ఎక్కడ ఈ అపప్రథ ఎక్కడ తెచ్చిపెట్టుకోవడం అని. ఇప్పుడు కొద్దిగా సిద్ధార్థలో కొంత కనిపించింది. ఇక అట్లాంటి కొంతమంది ఆ స్కూల్ ఆఫ్ పోయిట్స్ ఉన్నారు. కానీ వీళ్ళందరిలో కూడా ఈ పుస్తకం చాలా 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 నాకు చాలా, నేను ఇన్ఫ్యాక్ట్ సిగ్గుపడుతున్నాను. ఈ పుస్తకాన్ని నాకు ఇస్తే కూడా బుక్ ఫెయిర్లో అప్పుడే కొత్త పుస్తకం వచ్చింది చూడండి, శ్రీనివాసరావు బొమ్మేసి ఇచ్చాడు కూడా, పక్కన పెట్టాను నేను. ఎందుకంటే దీనికి కొంత కారణం అనిల్ బత్తులే. ఎలా అంటే మధుశాల అని పేరు పెట్టడం తప్పని నాకు అనిపించింది. చిక్కడపల్లి కళ్ళు కాంపౌండ్ అని పేరు పెట్టి ఉండాల్సింది పుస్తకానికి. ఇట్ వుడ్ హ్యావ్ కట్ అక్రాస్, ఒక కత్తి తీసి సగం మంది నరికినట్టు ఉండేది అది. అంటే మనకు కూడా ఎక్కడో మన టైటిల్స్లో, మన బొమ్మల్లో ఎక్కడో మనం ఇంకా ఒక మర్యాదస్తుల జీవితాన్ని, ఒక ముసుగుని మనం ఎక్కడో ప్రేమిస్తున్నామా. కానీ ఈ కవిత్వం నిన్న ఎంత 48 అవర్స్ కూడా కాదండి, ఈ 48 గంటల లోపు ఆయన పుస్తకం నాకు వచ్చిన ఈ కొద్ది కాలంలో బిట్వీన్ 36 to 48 అవర్స్ నేను ఎంతమంది కవుల దగ్గర పోయి పాకులాడని చెప్పలేను. మీలాంటి కవి మా దగ్గర ఒకడు ఉన్నాడు, ఎడ్గార్ ఎలన్ పో గురించి చెప్పాను కదా. కర్స్డ్ పోయిట్స్ ఉన్నారు ఫ్రెంచ్లో. ఎవరైనా పాల్ వెర్లేన్, చార్లెస్ బాదిలేర్, రింబో, వాళ్ళు కర్స్డ్ పోయిట్స్ అంటారు, అభిషప్త కవులు అన్నమాట. ఇక మొత్తం ఉర్దూ, పర్షియన్ సంప్రదాయం మొత్తం తాగుబోతుల సంప్రదాయమే కదా.
తాగుబోతు లేదా పర్షియన్ కవిత్వం ఎక్కడుంది? సాది షిరాజీ కాదు, మన హాఫీజ్, సాది, రూమీ, సినాయ్ ఒకడు కాదు. ఇక మన కవులు మీర్, గాలిబ్, మధ్యపాత్ర లేనటువంటి ఉర్దూ కవి, పార్సీ కవి లేడు. ఇక సరే భారతీయ కవుల్లో ఉన్నారు. నాకు చాలా చాలా దగ్గరగా అనిపించిన కవి ఎవరు అంటే అనిల్ బత్తులకి. రాజకీయ పార్శ్వాన్ని పక్కన పెడితే అనిల్ బత్తుల్ లాంటి కవి భారతీయ కవిత్వంలో మరొకటి పేరు చెప్పమంటే ఈ పుస్తకం చదివాక మీరు ఆశ్చర్యపోతారు. నేను చెప్తే నామదేవ్ దాశాలు కనబడ్డాడు. నాకు చాలా పోలికలు ఇద్దరికి. కొద్దిసేపు మర్చిపోతే ఆయన దళిత రాజకీయాలు, ఆయన తాలూకు అంబేద్కరిజం, ఒక స్పష్టమైనటువంటి ఒక పొలిటికల్ ఐడియాలజీ, ఆయన నడిచిన దారి, ఆయన మీద ఉన్న విమర్శలు వాటన్ని పక్కన పెట్టి మొట్టమొదటి పుస్తకం ఆయన గోల్పీత అంటే కళ్ళు కాంపౌండ్ మీదనే ఆయన పెరిగినటువంటి బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మద్య దుకాణం గోల్పీత గుండ్రంగా ఉండే ఒక షాపు, మద్యం షాపు, అదే టైటిల్గా పెట్టుకుని ఆయన పుస్తకం రాశాడు. ఆ గోల్పీతతో మరాఠీ కవిత స్వరూపం మార్చేశాడు, భారతీయ కవిత స్వరూపం మార్చేశాడు ఆయన. ఇది ఒక గోల్పీత. ఆయన గోల్పీత అని పేరు పెట్టాడు, మధుశాల అని పెట్టలేదు. నువ్వు కూడా గోల్పీత అని పెట్టి ఉండాల్సింది. గోల్పీతాలు అడిగిన అన్నగా నువ్వు కవిత ఇందులో చిక్కడపల్లి కళ్ళు కాంపౌండ్ కవిత ఉంది, అట్లాంటిది ఏదో పెట్టుండాలి. ఎందుకంటే ఈ కవిత్వం మొదటిసారిగా ఒక కవి తన ఆభరణాలని, తన వస్త్రాలని, అంటే దేవతా వస్త్రాలని విసర్జించి ఆనెస్ట్గా, నగ్నంగా తనేమిటో, తన ఆలోచనలు ఏమిటో, ఇది ప్రేమ కవిత్వమా? హరివంశరాయ్ బచ్చన్ మధుశాలని చదివాను నేను, మా మాస్టర్ చదివించారు. ఇది ఆ మధుశాల కాదు, ఇది ప్రేమ కవిత్వం కాదు, కామ కవిత్వమా? అసలు కాదు. ఇట్స్ నాట్ అబౌట్ నేకెడ్ డిజైన్. మరి దేని గురించిన కవిత్వం? ఇది దేని గురించిన కవిత్వం అంటే ఇద్దరు మనుషుల మధ్య, ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య అనాదిగా సంభవించే ఆ ప్రేమ, కామం, రతి, విరతి వీటన్నిటి మధ్యలో ఉండేటువంటి సకలావస్థల్లో కొన్ని అవస్థలనైనా కవి పట్టుకుందామని చేసిన ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అన్నమాట. ఆనెస్ట్ అటెంప్ట్లో అతను ఇది చాలాసార్లు ఒక రియలిస్ట్ గ్రౌండింగ్ నుంచి, అంటే మనుషులుగా ఉంటూనే సడన్గా వాళ్ళు పొగలుగా, లేదా పక్షులుగా, లేదా ఒక గాలిగా, పువ్వులుగా మారిపోయేటువంటి ఒక సర్రియల్ అంటే మళ్ళీ మనం సర్రియలిజంతో పోల్చుకోవడానికి అక్కడ పదాలు వాడడం చాలా ఐఎమ్ క్వైట్ హెసిడెంట్ అబౌట్ యూజింగ్ దోస్ వర్డ్స్. రియల్ సర్రియల్ అనట్లేదు, ఒక యథార్థంగా మన కళ్ళకు కనబడుతున్న వాస్తవం లాంటి వాస్తవంలోంచి అతను మరేవో లోకాల్లోకి తీసుకువెళ్తాడన్నమాట. కాబట్టి ఈ కవితలు అతను ఎటువంటి అవస్థల్ని అతను చిత్రించాడు అన్నది చెప్పడానికి 2-3 కవితలు వినిపిస్తాను ముందు. ఇతని పోయిటరీలో ఏముందో అంటే అతను ఆమె మొత్తం అంతా, ఈ పోయిటరీ అంతా అతనికి ఆమెకి మధ్యలో పోయిటరీ. ఆమె ఒకళ్ళు కావచ్చు, ఒకళ్ళు కాకపోవచ్చు, అనేకులు. ఈ అతడు కూడా అనేకుడని మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే మన రిలేషన్స్లో, మన సంసార బాంధవ్యాల్లో, ప్రేమలో, వీటన్నిటిలో మనం చేసేది ఏంటంటే మనం చాలా కన్సిస్టెంట్గా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటాం, చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నేను ఆ మనిషిని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాదు అని మనని ప్రేమించిన వాళ్ళు గుర్తుపడతారు, లేదా మనం ఎవరిని ప్రేమించాం వాళ్ళు గుర్తుపడతారు. మనం మారుతూ ఉంటామనే విషయాన్ని మనం అంగీకరించాం. లేదు నేను అలాగే ఉన్నాను, నేను కన్సిస్టెంట్గా ఉన్న, నా సెల్ఫ్లో ఏ మార్పు లేదని చెప్తాం. అది కాదు అని చెప్తాడు ఇతను. చాలా స్పష్టంగా మనలో మార్పు ఉంది, మనలో కన్సిస్టెన్సీ లేదు, మనం అలాగే లేము అని. ఏదమ్మా కవితది? ఇక్కడ చెడ్డ కళలు అమ్మబడును, 124 లాస్ట్. ఈ కవిత చూడండి. ఇది ఆమె కళల్ని అమ్ముతుంది, చెడు కళల్ని మాత్రమే అమ్ముతుంది, ఎక్కువ ధరకు అమ్ముతుంది. మీరు ముక్కున వేలేసుకోవచ్చు, చెడు కళలు ఎవరైనా కొంటారా అని. ఒక భార్య లేదా భర్త తమ రక్త సిక్త వివాహ బంధాన్ని తెంపుకోలేక దుఃఖపు గొడుగు కింద నివసిస్తున్నారు. ఆ ఇంటి గోడల్ని నిరంతరం కన్నీటితో కడుగుతారు. అక్కడ పాటలు నిషిద్ధం, అక్కడ చెట్లు పువ్వులు పూయవు. కళల్ని అమ్మే స్త్రీ ఈ ఇంటికి వచ్చింది. ఎవరామె? చెడు కళల్ని అమ్మే స్త్రీ అన్నమాట. కళల్ని అమ్మే స్త్రీ ఇంటికి వచ్చింది. భర్త ఒక కళని కొనుక్కున్నాడు, భార్య ఒక కళని కొనుక్కుంది. భర్త కళ పరస్త్రీని రమించడం, భార్య కళ తన భర్త పరస్త్రీని రమిస్తుండగా భర్తను చంపడం. కళల్ని అమ్మే స్త్రీ తన డబ్బు పుచ్చుకుని వడివడిగా వెళ్ళిపోయింది.
ఈ కళలు నమ్మే స్త్రీ ఎవరైనా కావచ్చు. మన హోల్ ఆర్ట్, మన మూవీస్, చివరికి మన పోయిటరీ కూడా ఈ చెడు కళలు నమ్మేటువంటి పనే చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది ఒక పార్శ్వం, ఒక అవస్థ. చిత్రకారుడి ప్రేమగాథ. ఒక చిత్రకారుడు ఇల్లు వదిలి దేశదిమ్మరి అయ్యాడు. తనలోని దేశదిమ్మరితనం ఎప్పుడూ అతను నిలకడగా ఉండనిచ్చేది కాదు. అతనికి ఒక వేశ్య స్నేహితురాలయ్యింది. రాత్రులు ఆమె విటులతో, అతడు రంగులతో గడిపేవాడు. అతడి బొమ్మల్ని చంద్రుడు కిటికీ గుండా దొంగచాటుగా చూసేవాడు. వాళ్ళు ఒకరి మధుపాత్రలోని దుఃఖసారాయిని మరొకరు సేవించేవారు. నగ్న చిత్రాలు గీయాలన్న కోరికను ఆమెకు చెప్పాడు. ఆమె మోడల్గా ఉండడానికి అంగీకరించింది. మద్యం తాగుతూ, రమిస్తూ, నగ్న చిత్రాలు గీస్తూ, దుఃఖిస్తూ విశృంఖలంగా జీవిత సారాయిని తాగారు. కాలం గడిచింది. అత్యద్భుత నగ్న చిత్రాల్ని గీశాడు. ఆ బొమ్మలు ఆమెకు బాగా నచ్చాయి. పెళ్లి చేసుకుందాం అంది ఆమె. అతడు మౌనంగా ఉన్నాడు. తరువాత రోజు అతను మాయమయ్యాడు. ఒక పౌర్ణమి రాత్రి ఆమెకు ఒక బహుమతి అందింది. ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో ఆమె నగ్న చిత్రాలు, అతని ఖండిత కుడి చెయ్యి ఉన్నాయి. ఇది కథ, ఇది కవిత మాత్రమే కాదు, కథ మాత్రమే కాదు, ఒక జీవిత శకలం కూడా. మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాన్ గో ఇట్లానే తన ప్రియురాలికి తన చెవి కత్తిరించిన చెవిని కానుకగా పంపిన కథ మీకు తెలుసు. చాలా సంతోషంగా సుఖంగా జీవిస్తున్న పాల్ వెర్లేన్ జీవితంలోకి ర్యాంబో అనే ఒక కవి ప్రవేశించిన తర్వాత అతని జీవితం ఎంత అతలాకుతలమైందో మీకు తెలుసు. వాడితో దెబ్బలాడుకున్నారు. చివరికి వెర్లేన్ ఆ ర్యాంబోని కాల్చడానికి ప్రయత్నం చేశాడు. అతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అభిషప్త కవులు అంటే ఎందుకు అభిషప్త కవులు? వాళ్ళు ఎందుకు అభిషప్త కవులు అంటే వాళ్ళ జీవితాన్ని యథాతథంగా ఆనెస్ట్గా జీవించడానికి ప్రయత్నించారు. తన గురించి అంటే తను అంటే ఇది అనిలని కాదు, యథార్థానికి ఇది నామవాచకం కాదు, సర్వనామం. ఎందుకంటే ఈ చదువుతూ ఉంటే మనందరం ఎలాగ ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఈ ఈ ఈ సకలావస్థల్ని మనం ముసుగు వేసో, దాచిపెట్టో, పెట్టులో పెట్టో, బయట కనబడకుండానో, లేదా కళల్లోనో, లేదా ప్రైవేట్ గొడవల్లోనో, ఇదంతా మనం ప్రైవేట్ లైఫ్గా మనం భావిస్తాం. మన పబ్లిక్ లైఫ్లో ఏం చేస్తామంటే ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో, ప్రజల్ని ఉద్ధరించే భాషలో మాట్లాడడం మొదలు పెడతాం అన్నమాట. కానీ ఆనెస్ట్గా కాదురా బాబు, నువ్వు నేను అందరం ఇలాగే ఉన్నాం అని చెప్పాడు అనుకోండి ఒక కవి. ఈ కవిత చూడండి, రాత్రి ప్రయాణీకురాలు. ఆమె రాత్రి ప్రయాణీకురాలు, ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి, రాత్రి ప్రయాణీకురాలు అంట. మీకు అర్థమవుతుంది కదా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నిలబడి విటుల కోసం ఎదురు చూస్తుంది. చంద్రుడు, నక్షత్రాలు, చీకటి ఆమె నేస్తాలు. బాధల సర్పాలు ఆమెను సర్వదా చుట్టుకుని ఉంటాయి. వెన్నెలను పౌడరుగా, మబ్బుల్ని మల్లెలుగా ధరించి మెరిసే రాత్రి తార ఆమె. ఒక రాత్రి ఆమె వద్దకు వెళ్ళాను. వస్తావా అన్నాను. బుడగలున్నాయా అంది. ఉన్నాయి అన్నాను. ఆ రాత్రి ఆమె నాకు దుఃఖాన్ని తాగింది. ఆ దేవత నాకు శాప విమోచనం కలిగించింది. ఇంతవరకు రాస్తే ఇది రొమాంటిక్ పోయిట్రీ అన్నమాట. మరో రాత్రి దేహాల కోసం దేవులాడే ఈ దగాకోర్, ఆమె కాదు, ఈ దగాకోర్ మరో స్టేషన్లోనో, మరో బస్టాండ్లోనో, మరో సినిమా హాల్ వద్దో, మరో నక్షత్రం కిందో, మరో రాత్రి ప్రయాణికురాల కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇది ఈ పోయంని చాలా ఇది ఒక ఎక్స్రే, ఇది ఒక ఎంఆర్ఏ స్టేట్మెంట్, ఇది ఒక స్కాన్ స్టేట్మెంట్. ఇది నీది నాది ఎవరిదైనా జీవితం కావచ్చు. మనం ఇలాగే ఉన్నాం. మనం నిజంగా మన అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటే మనం ఇంతకన్నా భిన్నంగా లేము. మనం మాట్లాడడం వేరేమైనా మాట్లాడచ్చు. మనం ఈ పోయిట్రీ మొత్తం పోయమ్స్ ఇందులో 87 కవితలు అనుకుంటాను. మొత్తం కవితలన్నీ కూడా ఒక చాలా స్ట్రైట్గా, సింపుల్గా, అనవసరమైనటువంటి అలంకారాలు లేకుండా, భేషజాలు లేకుండా, ఇది కవితగా మార్చాలని తాపత్రయం లేకుండా, బహుశా నేను రాశాను అనుకోండి, ఇది కవితగా ఎలా మార్చాలని ఒక తాపత్రయం ఉంటుంది, చెక్కాలనే తాపత్రయం ఉంటుంది. ఆ బాధలేమీ లేకుండా సూటిగా, నేరుగా అతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ పుస్తకం ఒకవేళ నేను చదివి ఉంటే ఇంకొక పోయం కూడా వినిపిస్తాను. పీరియడ్స్ అంటే ఆ మనిషిలో ఉన్నటువంటి, ఆమె మధువు తాగుతూ ఉంది, రమిద్దామా అన్నాను. వద్దు, డేట్ వచ్చింది అంది. తన ఉదర సాగరంలో అలలు ఎగసి పడుతున్నాయి. తన గులాబీ తోటలో పువ్వులు గుత్తులుగా రాలుతున్నాయి. తన శిరస్సులో పక్షులు రణగుణధ్వనులతో అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇంకొంచెం మధువు కావాలా అన్నాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని గట్టిగా అరిచింది. తాబేలులా నా చిప్పలోకి ముడుచుకుపోయి మూల కూర్చుని మధువు చప్పరించసాగాను. నాకు తెలుసు ఈ సమయాల్లో ఆమెకు శాంతి అవసరం.
నేను లేని తనతో తను మాత్రమే ఉండగలిగే దివ్య శాంతి అవసరం. ఇలాగ రకరకాల అవస్థల్లో కొన్నిసార్లు అతను ఆమె హత్య చేస్తాడు, పదే పదే హత్య చేస్తాడు. కొన్నిసార్లు ఆమెని తనకి ప్రాణ విమోచన, శాప విమోచన గెలిచిన దేవతగా కీర్తిస్తాడు. ఏమైనప్పటికీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితం అవుతుంది, ఒకళ్ళొకళ్ళైతే జీవితం లేదు. ఇది ఆయన చెప్పదలుచుకున్న మొత్తం పోయిటరీ అన్నమాట. అయితే ఇది మామూలు చదివుంటే ఓకే, కానీ ఇది చదవగానే నాకు ఏమనిపించిందంటే సడన్గా ఈ అనిల్ బత్తుల అన్నాయన్ని ఎక్కడో పారిస్లో సూటు హ్యాటు బూటు వేసుకుని ఆయన ఎక్కడో ఒక పెద్ద ఫ్రెంచ్ కవులకి ఇట్లాంటి హోటల్లో ప్యారిస్లో కనబడి ఉంటే అడిగిన ఎవరు మన అనిల్ బత్తుల్లో ఉన్నాడు అంటే మనవాడు ఫ్రెంచ్లో పలకరించాడు అనుకోండి, మనని ఇంగ్లీష్లో మాట్లాడాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇతను ఈ చిన్న పుస్తకంతో ఈ రిగోబెర్తా ప్రభాత్ అనే పిల్లవాడు అనిల్ బత్తుల్ని మొత్తం మార్చి పారేశాడు. అసలు అంటే ఆ పిల్లవాడు నాకు తెలుసు, కానీ ఒకటి రెండు సార్లు వసంతలక్ష్మి గారి ఇంట్లో కూడా కలిశాను, చూస్తూ ఉన్నాను. ఆయన సినిమా రివ్యూస్ రాస్తాడు. కానీ ఇందులో అతను చూపించిన ప్రతిభ, అందుకే దీని అనువాదం అనడం కరెక్ట్ కాదు, ఇట్స్ అన్ ఇంటర్ప్రిటేషన్. ఆయన ఈ పోయమ్స్ని తను ఇంటర్ప్రెట్ చేశాడు. ఎట్లా ఇంటర్ప్రెట్ చేశాడు? ఈ మధ్య గాలి నాసర్ రెడ్డి ఏదో పోయమ్ని వాల్మీకిని ఎవరినో ఆయన వచ్చిన పద్యంగా ట్రాన్స్లేట్ చేస్తే నేను నా బాగుందని రాస్తే ఎవరో ఇద్దరు పండితులు, మనకి ఫేస్బుక్లో పండితులకి కొదవ లేదు కదా, అసలు ఇంత గొప్ప పండితులు మనకు తెలియదు ఇప్పటిదాకా, వాళ్ళు నన్ను తగులుకున్నారు అక్కడ. అందులో కవిత్వం ఏముంది, అది ఏం నా బ్లాగ్లో అందులో కవిత్వం ఏమిటి, పదాలు విరిచి రాస్తే కవిత్వం అయిపోతుందా, ఒకదానికి తోటి పెరిస్తే కవిత్వం అయిపోతుందా, ఆ ఒరిజినల్ దానిలో లేని ఇందులో ఏముంది అని. అంటే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఆ పదాలు విరిచి రాయడం అనే మాట మీరు వాడారు కదండి, ఆ పదాలు విరిచి రాయడం అనే మాట మీరు మాట్లాడడంతో మీకు ఆధునిక కవిత్వం గురించి ఏమీ తెలియదని అర్థమవుతోంది. పదాలని విరిచి రాయడం అని మనం చాలా సులువుగా చులకనగా తేలిగ్గా మాట్లాడే మాట ఇట్స్ ఆల్ సంథింగ్ అబౌట్ ద మోడర్న్ ఈస్థెటిక్స్. పదాలని విరిచి రాయడంలో, పదాలని విరిచి ముక్కలు చేసి లైన్ కింద లైన్ రాయడంగా కనిపించే వచన కవిత తాలూకు ఛందశాస్త్రము మన ప్రాచీన ఛందశాస్త్రం కన్నా కఠినమైంది. ప్రాచీన ఛందశాస్త్రాన్ని మనం పట్టుబట్టచ్చు, తేటి గీత అంటే ఈ గణాలు ఉండాలి, ద్విపద అంటే గణాలు ఉండాలి, ఇగో యతి ప్రాసలు పెట్టుకుంటే, అందువల్లే ఆ గణాలు యతులు ప్రాసలు పాటిస్తూ బండెడు చెత్త మనవాడు వదిలిపెట్టి వెళ్ళారు ఇన్ ద నేమ్ ఆఫ్ పోయిటరీ. బండెడు చెత్త, మామూలు చెత్త కాదు. ఇక గణ యతి ప్రాసలు కరెక్ట్గా కుదురుతాయి. మీరు అవధానాల్లో చూడండి, మొత్తాన్ని చెప్తాడు ఏదో రకంగా అవధానం చివరికి, కానీ అది కవిత్వం కాదని ఆయనకు తెలుసు, మనకి తెలుసు. కాబట్టి కవిత్వం అంటే ఏమిటి? కవిత్వం అంటే ఏమిటంటే ఆధునిక వచన కవిత తెలుసు. కాబట్టి ఆధునిక వచన కవితని ప్రధానంగా అది ఏమిటయ్యా అంటే ఆ ఛందశాస్త్రం మొత్తం నేను చెప్పలేను, కానీ 2-3 అంశాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ కెడెన్స్ అంటాం మనం. కెడెన్స్ అంటే ఒక వాక్యాన్ని మనం ఎక్కడ ఆపాలో, ఎక్కడ విరవాలో, ఎక్కడ మనం ఆ రిలీఫ్ పాయింట్ ఇవ్వాలో తెలిసి మాట్లాడితే, ఆ కెడెన్స్ నువ్వు పాటించగలిగితే ఒక మామూలు వాక్యంలో కూడా నువ్వు ఒక పొయిటిక్ స్ఫూర్తి తేవచ్చు. నువ్వు నాకు దాహం వేస్తోంది అనడం, నాకు దాహంగా ఉంది అనడంలో చాలా తేడా ఉంది. ఆ కెడెన్స్ అంటే ఒక మనం పూర్వకాలం మన వాళ్ళు గణాన్ని కెడెన్స్గా పొరపాటు పడ్డారు. అంటే ఒక గణం అయిపోగానే 3 మాత్రలు 4 మాత్రలు అయిపోగానే కెడెన్స్ కాదు. గణం వేరు, కెడెన్స్ వేరు. కెడెన్స్ అనేది అది నీ భావ సంచలనాన్ని, నీ మాటల్లో సంచలనాన్ని, మాటకి మధ్య తీసుకునే ఊపిరిని కెడెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఎవరికి కెడెన్స్ మీద పట్టు ఉంటుందో, ఆ కెడెన్స్ని మాస్టర్ చేయగలుగుతారో అతడు ఈరోజు ఆధునిక కవులు అగ్రగణ్యుడు అనిపించుకోగలుగుతాడు. నాట్ జస్ట్ బికాజ్ అతను ఎంత బాగా అయాంబిక్ పెంటామెట్రన్ ప్రాక్టీస్ చేయగలిగాడు, ఎంత బాగా సానెట్ రాయగలిగాడు, దాన్ని బట్టి ఈరోజు మనం మోడర్న్ పోయిట్ లెక్కయ్యాం. మనం మోడర్న్ పోయిట్ ఆ కెడెన్స్ని ఎట్లా తీసుకురాగలిగాడు మొదటిది. రెండవది ఏమిటంటే ఎంత బ్రెవిటీని తీసుకురాగలవు చెక్కాలి నువ్వు వాక్యాన్ని. ఒక వాక్యంలోంచి అనవసరమైనటువంటి పదాలు కాదు, అనవసరమైన అక్షరాలను కూడా తీసేయాలి, పొల్లులు కూడా తీసేయాలి. అంటే దాన్ని పూర్తిగా నువ్వు దానిలో ఒక ఎనలాగ్ సెంటెన్స్ని నువ్వు డిజిటలైజ్ చేయడం అంటే ఏంటంటే నాయిస్ని పూర్తిగా పరిహరించాలి. అది రెండవది. మూడోది ఏంటంటే పదాలు విరిచి ముక్కలుగా పేర్చడం అంటారే, పదాలు విరిచి ముక్కలుగా పేర్చడం చాలా ముఖ్యం. ఎందుకంటే రిలీఫ్ అది.
మనిషి కవిత్వం బిగినింగ్ నుంచి కూడా, అనాది కాలం నుంచి కూడా మనిషి కవిత్వానికి లేదా భాషలోని ఛందస్సుకిను మనిషి శ్వాసకి దగ్గర సంబంధం ఉంది. మనం శ్వాసించే పద్ధతిని బట్టి మన ఛందస్సు ఆధారపడుతుంది. అందుకనే ఏ భాషలో ఉండే భాషాజాలం ఆ మనుషుల తాలూకు, ఆ జాగ్రఫీ తాలూకు శ్వాస విధానాన్ని బట్టి వాళ్ళ ఛందస్సు ఉంటుంది. జస్ట్ బికాజ్ నువ్వు ఆ ఛందస్సుని తెచ్చుకుని గజల్ని తీసుకుని తెలుగులో రాస్తే గజల్ ఎప్పటికీ అవ్వదది. గజల్ లాంటి ఒక గీతం అవుతుంది. అలాగే శేషపద్యాన్ని తీసుకెళ్ళి పరిచయంలో రాయలేవు నువ్వు, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ జాగ్రఫీ అల్టిమేట్లీ. దాన్ని నువ్వు ఇంగ్లీష్లోకి అనువదించాలి అంటే నువ్వేం చేయాలి? ఈ తెలుగు శ్వాస పద్ధతిని కవితాలకు ఆయన ఏ శ్వసించే పద్ధతిలో ఆయన పోయం నిర్మించాడో దాన్ని ఇంగ్లీష్ శ్వాస పద్ధతిలోకి మార్చాలి. ఇది ట్రాన్స్లేషన్ అంటే. అంతే తప్ప తెలుగుని 56 అక్షరాలను 26 అక్షరాలుగా మార్చడం కాదు. అలాంటి అనువాదాలు నేను చాలా చూశాను. అది అనువాదం కాదు. అంటే ఏంటి, నీకు ఆ రకమైనటువంటి మోడర్న్ అంటే అది అన్ని మోడర్న్, 20వ శతాబ్దం కూడా మోడర్నే, కానీ కాంటెంపరీ ట్రాన్స్లేటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పోయమ్స్ ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తున్నారో నీకు ఒక అవగాహన ఉంటే, నువ్వు అలాంటి కవిత్వం చదివి ఉంటే, మరి ఆ పిల్లవాడు చదివాడు నాకు తెలియదు, అతని ఎక్స్పోజర్ ఎంతో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఎంతో అపారమైన ప్రావీణ్యం సంపాదించి ఉంటే తప్ప ఇటువంటి తెలుగు పోయంని ఈ రకమైన ఇంగ్లీష్ పోయంగా మార్చడం మామూలుని అనిపించలేదు నాకు. ఉదాహరణకి 13th century ఎవరైనా జలాలుద్దీన్ రూమీ రాసిన మస్నవి అనే ఒక 6 సంపుటాల లాంగ్ పోయంని ఒక నికల్సన్ అనే ఆయన అనువాదం చేశాడు 19th centuryలో. యథాతథంగా అనువాదం చేశాడు చాలా ఫెయిత్ఫుల్గా. ఎక్కడ ఒక పదానికి ఇంకో అర్థం ఉందనుకుంటే బ్రాకెట్లో ఆ పదం పెట్టి చేశారు. చదివారు, పండితులు చదివారు, పక్కన పెట్టారు. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో కోల్మన్ బార్క్స్ అనే ఒక ఆయన అదే కవిత్వాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు. నికల్సన్ తాలూకు అనువాదం చేశాడు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు అనమాట. ఓవర్ నైట్ జలాలుద్దీన్ రూమీ హ్యాస్ బికమ్ ద ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్. ఈరోజు అమెరికాలో బెస్ట్ సెల్లర్ ఎవరంటే వాల్ట్ విట్మన్ కాదు, ఎమిలీ డికిన్సన్ కాదు, ఇలియట్ కాదు, పౌండ్ కాదు, జలాలుద్దీన్ రూమీ ఈజ్ ద బెస్ట్ సెల్లర్. ఎందుకు? ఏమిటా మహాత్యం? నాకు అనుమానం వచ్చింది, ఈయన ఏమన్నా మ్యానిపులేట్ చేశాడా రూమీని అని. నాకు పరిచయం రాదనుకోండి, నేను నికల్సన్ అనువాదం దగ్గర పెట్టుకుని ఈయన అనువాదం దగ్గర పెట్టుకుని చదివాను. ఎక్కడ ఆయన మ్యానిపులేట్ చేయలేదు. రూమీ ఏం రాశాడో, నికల్సన్ ఏం రాశాడు అదే రాశాడు. కానీ చేసిన ఇంద్రజాలం అంతా ఏమిటయ్యా అంటే కెడెన్స్ మార్చాడు, రిలీఫ్ మార్చాడు, డైరెక్ట్గా హృదయంలోకి. తెలంగాణ రాశాడే శ్రీశ్రీ గురించి, మన హృదయంలోకి నేరుగా పంపిన నెత్తుడి కాలువలా అనిపిస్తున్నాడే, అలా నేరుగా పంపిన నెత్తుడి కాలువలా అన్నట్టుగా మార్చాడనమాట. అటువంటి ఒక అసాధారణమైన ప్రావీణ్యం ఈ రిగోబెర్తా ప్రభాత చూపించాడు. నాకు తెలిసి ఈ పిల్లవాడు పిల్లవాడు అన్నా ఏమనుకోక నాన్న, నేను నీకంటే పెద్దవాడు కాబట్టి అంటున్నాను, ఈ అనువాదకుడు ఇదే పద్ధతిలో కంటిన్యూ చేస్తే నీకు కాదు మేలు జరిగేది, తెలుగు కవులకి, తెలుగు కవిత్వానికి మేలు జరుగుతుంది. తెలుగు కవిత్వం నీలాంటి వాళ్ళ కోసం వెతుకుతోంది, నీలాంటి అనువాదకుల కోసం వెతుక్కుంటున్నారు. మీకు వినిపిస్తాను, 1-2 పోయమ్స్ వినిపిస్తాను. ఏమయ్యా నువ్వు ఇప్పుడు వసంతలక్ష్మి గారి పట్ల నువ్వు కృతజ్ఞుడిగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ దానికోసం నువ్వు ప్రభాతం మెచ్చుకోకలేదు కదా మీరు అనొచ్చు. వసంతలక్ష్మి గారు అబ్బాయిగా ప్రభాతం మెచ్చుకోవట్లేదు, నాకు తెలిసిన ప్రభాత్గా కూడా మెచ్చుకోవట్లేదు. నాకు అనిల్ బత్తుల అనే ఒక కవిని పరిచయం చేసిన వాడిగా, ఒక తెలుగు కవిని, ఒక తెలుగు కవికి, అందులో ఒక తెలుగు సమీక్షకుడికి, నేను విమర్శకుడిని సమీక్షకుడిని చెప్పుకుంటాను. నాకు ఈ పోయమ్స్ని ఎట్లా పరిచయం చేశాడు అని మీకు తెలుగు కవిత వినిపిస్తాను, లేదు ముందు ఇంగ్లీష్ కవిత వినిపిస్తాను, తర్వాత తెలుగు కవిత విదిరు. కానీ ద మిస్సింగ్ నోస్ స్ప్రింగ్ హ్యాస్ అరైవ్డ్. వెన్ ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ దిస్ మార్నింగ్ ఐ నోటీస్డ్ దట్ మై నోస్ వాజ్ మిస్సింగ్. అర్థమవుతుంది కదా? ద ఎంప్టీ స్పేస్ సీమ్ టు మాక్ మీ. Last night I dreamt that a house sparrow, the pet of my dead sweetheart, a house sparrow, the pet of my dead sweetheart, bit off my nose and ate it. A house sparrow bit off my nose and ate it. I am sure it carried it to her grave, where she would wake, press my nose against hers and coo sweet nothings. Today I shall stay at home. I don't want to show my noseless face to this heartless society. I know that tonight, in my dream, the house sparrow will return my nose, and once again this spring a nose flower will bloom on my face.
ఇది అనువాదం. ఈయన కవిత చూడండి. పిచ్చుక కొరికిన ముక్కు. వసంత ఋతువు వచ్చింది. పొద్దున్నే అద్దంలో చూస్తే నా ముక్కు మాయమయ్యింది. అక్కడ ఖాళీ స్థలం వెక్కిరిస్తుంది. రాత్రి కలలో ఒక ఊర పిచ్చుక నా ముక్కును కొరుక్కు తినింది. అది నా మృతప్రియురాలి పెంపుడు పిచ్చుక. ఆ పిచ్చుక తాను తిన్న నా ముక్కును తప్పక మృతప్రేయసి సమాధి వద్దకు చేర్చుతుంది. ఆమె సమాధి నుండి మేల్కొని తన ముక్కును నా ముక్కుకు రాసి ప్రేమ ఊసులు చెప్తుంది. ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉంటాను. ముక్కు లేని నా ముఖాన్ని ఈ నిర్దయ సమాజానికి చూపించను. నాకు తెలుసు ఈరోజు రాత్రి కలలో ఆ ఊర పిచ్చుక నా ముక్కు నాకు తిరిగి తెచ్చిస్తుంది. ఈ వసంత ఋతువులో నా ముఖంపై మరల ముక్కు పువ్వు పూస్తుంది. ఇది కవిత. మీరు చూడండి, 2 కవితల తాలూకు అరేంజ్మెంట్స్ చూడండి. సీ దిస్ అరేంజ్మెంట్ ఆన్ పేపర్. ఈ కవిత చూడండి. ఈ కవిత వాక్యం కింద వాక్యం, ఎక్కడ రిలీఫ్ లేదు. అతను మొత్తం అంతా ఒక్క గుక్కలో ఆయన చెప్పాలని మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఈ పోయం చూడండి, మొత్తం పోయంని స్టాంజాలుగా మార్చాడు. ఈ స్టాంజాల మధ్య రిలీఫ్ ఉంది కదా, ఒక స్టాంజాకి రెండో స్టాంజాకి మధ్య రిలీఫ్. ఈ రిలీఫ్ కవి ఒరిజినల్ మూల కవి ఇచ్చిన రిలీఫ్ కాదు ఇది. ఈ కవి అనువాదకుడు ఇచ్చిన రిలీఫ్ ఇది. అనువాదకుడు అక్కడ రిలీఫ్ పెట్టుకున్నాడు అతను. అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే ఒక కథకుడు ఎవరన్నా కథ రాస్తే, ఇప్పుడు సునీల్ గంగోపాధ్యాయ ప్రతిద్వంది అని కథ రాశాడు. సత్యజిత్ రే సినిమా తీశాడు. ఆ సినిమా చూసి ఆ కథ చదివితే కథ మన్నేం ఆకట్టుకోదు. సినిమా ఆకట్టుకుని ఎందుకు, ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ నెరేటివ్ డైరెక్టర్ తాలూకు నెరేటివ్. అది డైరెక్టర్ దాన్ని ఆ కథను ఇంటర్ప్రిట్ చేయడంలో ఆ కథ సత్యజిత్ రే కథగా మారిపోయిందనమాట. అలాగే ఈ పోయిమ్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈయన రిగోబెర్తా దీన్ని ఏం చేశాడంటే, దిస్ హ్యాస్ బికమ్ టోటల్ రిగోబెర్తాస్ పోయం. ఇది అనిల్ పోయం కాదు. ఎక్కడి నుంచి మొదలైంది ఇంద్రజాలం చూడండి. పిచ్చుక కొరికిన ముక్కు అనేదాన్ని ద నోస్ దట్ వాజ్ బిట్ బై ఆర్ ఎయిట్ బై ద స్పారో అని రాయొచ్చు కదా. ద మిస్సింగ్ నోస్ మొట్టమొదటి అని మన ఆదిత్య ఏమంటాడంటే, అనువాదం అనేది, ట్రాన్స్లేషన్ అనేది ఈజ్ అ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ అంటాడు. అనేక నిర్ణయాలు మనకు కనబడకుండా ఎన్నో నిర్ణయాలు అన్నమాట. డ్రైవరు బండి నడుపుతున్నప్పుడు ట్రాఫిక్లో ఎన్ని నిర్ణయాల మధ్యలోంచి మనకు అది చాలా మన సాఫీగా వెళ్ళిపోయి నిద్రపోతుంటాం మనం. కానీ డ్రైవర్ అనేక నిర్ణయాలు తీసుకుంటే మనం సాఫీగా నిద్రపోతాం అన్నమాట. అలా ఈ పోయం చాలా బాగుంది అనుకుంటే ఎన్నో నిర్ణయాలు. ఈ నిర్ణయాల్లో మొట్టమొదటి నిర్ణయం ఏమిటి, పిచ్చుగా కోరుకున్న ముక్కు అన్నది ది మిస్సింగ్ నోస్గా మారడం. అసలు ఈ అనువాదం ఈ తర్వాత ఏం చేస్తాడు ఆయన చూడండి. ముక్కు లేని నా ముఖాన్ని ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉంటాను. ముక్కు లేని నా ముఖాన్ని ఈ నిర్దయ సమాజాన్ని చూపించను. 2 వాక్యాలు. ఈ 2 వాక్యాలు మొత్తం పోయంలో ఉన్నాయి. అవి విడిగా మీకు వాటి మీద దృష్టి పడదు. ఈయన ఏం చేశాడు, దాన్ని విడగొట్టి ఐ డోంట్ వాంట్ టు షో మై టుడే ఐ షల్ స్టే హోమ్ అనేది మొదటి స్టాంజా కలిపి పై స్టాంజాకి ఐ డోంట్ వాంట్ టు షో మై నోస్లెస్ ఫేస్ టు దిస్ హార్ట్లెస్ సొసైటీ. ఇలాగా అంటే మీరు పోల్చి చదవచ్చు 2. కాబట్టి మీరు ఈ పుస్తకం కొన్నవాళ్ళు తీసుకున్న వాళ్ళు, ఈ పుస్తకం ఒకళ్ళు ఉచితంగా తీసుకుంటే కొనండి, చదవాలి, కలిపి చదవాలి. ఎందుకంటే ఈ పోయం చదివాక అప్పుడు నాకు ఇది చదివాక అప్పుడు ఈ పోయం అర్థమైంది. ఏమిట్రా పిచ్చి కొరికిన ముక్కు అంటే ఏమిటి అంటే, మొట్టమొదటి విషయం ఏమిటంటే వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు వచ్చినప్పుడు మనిషికి ఉండవలసిన మొట్టమొదటి సర్వావయవాల్లో ఉండవలసిన అసలు అవయవం ఏమిటి, నోస్ ఉండాలి. నోస్ లేకపోతే వసంత ఋతువు వచ్చే ఉపయోగం లేదు. ఆ నువ్వు నోసును పోగొట్టుకున్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళి కూడా ఉపయోగం లేదు. అసలు అందులో ఎంత ధ్వని ఉందో ఆ ధ్వని అనుభవైక వైద్యం అన్నమాట. అది చదువుతూ ఉంటే మనకు ఆ మొత్తం అంతా ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆ ముక్కు లేని ముఖాన్ని నిర్దయ సమాజానికి ఎందుకు చూపించలేకపోతున్నాడు, ఇదంతా ఈ ట్రాన్స్లేషన్ చదవకపోయి ఉంటే నేను ఈ పోయం నాకంత ఆ స్వారస్యం నాకు బోధపడి ఉండేది కాదు. ఇలాగా ఈ చేసిన 40 అనువాదాలు కూడా ప్రతి ఒక్క అనువాదాన్ని కూడా నేను ముగ్ధుణ్ణవుతూ చదివాను. నేను ఇందాక పీరియడ్స్ అనే కవిత వినిపించారు కదా, ఆ కవిత కూడా ఇట్లానే. అది కూడా ఆయన ఏం చేశాడంటే లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ ఆయన రిలీఫ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కవికి అనిల్ బత్తులకి రిలీఫ్ ఇవ్వడం అతని ఉద్దేశం కాదు. ఆయన రాయడమే రిలీఫ్ కోసం రాయలేదు. ఆయన ఏదో ఒక్కసారి బయటపడాలన్నమాట. మొత్తం అంతా ఒక్కసారి కాగితం మీద పెట్టేయాలి. 4 స్టాంజాలు చేశాడు ఈయన. ఏం చేశాడు చదువుతాం అయిపోయాం చూడండి. ఆమె మధువు తాగుతుంది, రమిద్దామా అన్నాను, వద్దు డేట్ వచ్చిందంది. షీ వాజ్ డ్రింకింగ్ వైన్. షెల్ వి మేక్ లవ్ ఐ ఆస్క్డ్. నో ఐఎమ్ ఆన్ మై పీరియడ్ షీ సెడ్. తన ఉదర సాగరంలో అలలు ఎగసి పడుతున్నాయి.
తన గులాబీ తోటలో పువ్వులు గుత్తులుగా రాలుతున్నాయి, తన శిరస్సులో పక్షులు రణగుణ ధ్వనులతో అల్లకల్లోలం చేస్తున్నాయి. యాక్చువల్గా ఈయన ఇంత ఏదైనా కొద్దిగా అలంకారభరితంగా రాసి ఇలాంటి చోట రాశాడన్నమాట. కానీ మనవాడు ఆ అలంకార భారాన్ని కూడా తన అనువాదంలో పరిహరించాడు. పెయిన్ సర్జ్డ్ త్రూ హెర్ బెల్లీ లైక్ సీ వేవ్స్. ఇన్ హెర్ రోజ్ గార్డెన్ విదర్డ్ ఫ్లవర్స్ ఫెల్ ఇన్ క్లస్టర్స్. ఇన్ హెర్ హెడ్ ద క్లామర్ ఆఫ్ బర్డ్స్ ఈకోడ్. దీని గంభీరం ఈయన రాసినంత గంభీరంగా రాయలేదు. బికాజ్ అది ఓవరాల్ పోయం తాలూకు స్ట్రక్చర్కి, పోయం తాలూకు మన ఆదిత్యనే మళ్ళా నేను కోట్ చేయాలంటే, మన ఆదిత్య లెక్కలో అనువాదం అనేది అనువాదకుడు పదాలతో చేయడు, పదాల బరువును తూచుకుంటూ చేస్తాడు అంటాడు. ఆ పదాల బరువు చాలా ముఖ్యం. సడన్గా పదాలు తెలుగులో సరిపోయింది, ఎందుకంటే మనం ఈ మాత్రం ట్రోప్ మన భాషలో ఉంటుంది కాబట్టి మనకు ఆర్డ్గా ఉండదు. బట్ ఇదే ట్రోప్, ఇదే ఆర్నమెంట్ ఇందులోకి వస్తే చాలా ఆర్డ్గా ఉంటుందన్నమాట. అందుకని ఏం చేశాడు ఆయన, ఇక్కడ తెలుగులో ఉండే ఈ భారాన్ని, సహజంగానే ఉండే భారాన్ని తగ్గించి ఇంగ్లీష్లో దానికి తగ్గించాడు, కొద్దిగా తేలికపరిచాడు. ఇంకొంచెం మధు కావాలా, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని గట్టిగా అరిచింది. తాబేల్లా నా చెప్పులోకి ముడిచిపోయి మూల కూర్చొని మధువు చప్పరించాగాను. ఈ 4 లైన్లు ఒక స్టాంజాగా ఉంటే ఈయన ఏం చేశాడు, వుడ్ యూ లైక్ అనదర్ డ్రింక్ ఐ ఆస్క్డ్, ప్లీజ్ లీవ్ మీ అలోన్ షీ సెడ్. అదొక స్టాంజా చేశాడు. లైక్ ఎ టార్టాయిస్ ఐ విత్డ్రూ ఇంటూ మై షెల్ అండ్ సాట్ ఇన్ ఎ కార్నర్ డ్రింకింగ్ బై మై సెల్ఫ్. నాకు తెలిసి ఈ సమయాల్లో ఆమెకు శాంతి అవసరం, నేను లేని తనతో తను మాత్రమే ఉండగలిగే దివ్య శాంతి అవసరం అనే 2 వాక్యాల్ని, ఈ 2 వాక్యాలు ఈ పొయంకి క్లైమాక్సే. కానీ ఆ కోడ అంటామంటే చిట్ట చివర ఒక మ్యూజిక్లో మనం వాయించే చిట్ట చివర ముక్తాయింపు అంటామట. ఆ ముక్తాయింపు ఇంకొద్దిగా బలంగా ఉంటే తప్ప ఈ పొయం గ్రౌండ్ కాదనిపించింది. అందుకని మనవాడు దీన్ని 8 లైన్లుగా చేశాడు. ఐ నో షీ నీడ్స్ పీస్ ఎట్ సచ్ టైమ్స్, ఎ సేక్రెడ్ పీస్. ఈ దివ్య శాంతి అని చివరి తెచ్చిన పదానైనా ముందే పరిచయం చేశాడు. ఎ సేక్రెడ్ పీస్ వితౌట్ మీ, వితౌట్ ఎనీ వన్, షీ వాంట్స్ టు బీ విత్ హెర్ సెల్ఫ్. అంటే ఆ పదాల తాలూకు బరువు పెంచకుండా, కానీ పదాల తాలూకు కెడెన్స్ని ఇంకొద్దిగా ఆ విరామాన్ని పెంచుకుంటూ, లైన్లు కొద్దిగా ఆ రిలీఫ్ పాయింట్స్ ఇచ్చుకుంటూ, అంటే ఈ సాల్ ఇంజనీరింగ్, దిస్ ట్రాన్స్లేషన్ ఇంజనీరింగ్, ఇంటర్ప్రిటేషన్ ఇంజనీరింగ్. ఇది అధ్యయనం. ఇప్పుడు ఏంటంటే ఇది చదివితే అసలు కవిత చదివిన ఆనందం, కానీ చదివితే ఈ కవితని కొత్తగా చూస్తున్న ఆనందంతో పాటు ఈ పిల్లవాడు ఎట్లాంటి ఇంజనీరింగ్ చేశాడా, ఎలాంటి ఏమంటాడు రహస్యాలు లేదా మెలకువలు పాటించాడా అని చూస్తూ చదవడం చాలా ఆసక్తిగా అనిపించింది అనమాట. చాలా ఉన్నాయి ఇట్లాంటి పోయమ్స్. కొన్ని యాక్చువల్గా మన ఇంగ్లీష్లో చదివితే, మీరు ఇన్స్టాగ్రామ్తో నిమిత్తం లేకుండానే ఈ పుస్తకం ప్రపంచంలోకి ప్రవేశించే పాస్పోర్ట్ దీనికి లభించింది. పాస్పోర్ట్ ఆఫీస్లో దీనికి వీసా దొరికింది. అన్ని దేశాలకి ఒక్క వీసాతో అన్ని దేశాలకు వెళ్ళిపోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంటే పోయమ్స్. హీ అండ్ షీ లవ్ ట్రీస్, హీ లవ్డ్ ఆల్కహాల్. వన్ డే వైల్ హీ సాట్ ఇన్ ఏ ట్రీ, ఆన్ ఏ ట్రీ అని పడాలి, ఇన్ అని పడింది. వైల్ హీ సాట్ ఇన్ ఏ ట్రీ డ్రింకింగ్ లిక్కర్, షీ ఫౌండ్ హిమ్. దే బిగేన్ లివింగ్ టుగెదర్. నౌ హీ లవ్స్ ట్రీస్ మోర్ దెన్ హెర్ అండ్ షీ లవ్స్ ఆల్కహాల్ ఈవెన్ మోర్. నేను కూడా కవి ఆమెను కవిత రాశాను ఎప్పుడో, ఒంటరి చేల మధ్య ఒక్కతే పుస్తకంలో. చాలా ఒక 16 లైన్లు ఎన్నో రాశాను, 12-16 లైన్లు. ఇంత సింపుల్గా, ఇంత సూటుగా, ఇంత స్ట్రైట్గా. సో మిత్రులారా, ఇలాగ చెప్పడం మొదలు పెట్టమంటే మొత్తం అన్ని పోయమ్స్ గురించి కూడా నాకు చెప్పాలని ఉంది. అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఇమాక్యులేట్, బ్యూటిఫుల్ ఇంగ్లీష్. నాకు ఎందుకంటే ఆండ్రూ షెల్లింగ్ అనే ఒక ఆయన, ఆండ్రూ షెల్లింగే ది కేన్ గ్రోస్ ఆఫ్ రివర్ నర్మదా అని గాథా సప్తశతి, వజ్జాలగ్గం, మరికొన్ని సాంస్క్రిట్ అండ్ ప్రాకృత పోయమ్స్ నుంచి ఒక ట్రాన్స్లేషన్ చేశాను. బేసిక్ ఉంటాయి కొంచెం. ఈ సంస్కృత ప్రాకృత గాథలు ఉంటాయి కదా, కంద పద్యాలు లాంటివి అనమాట, సంస్కృత శ్లోకాలు. వాటిని ఆయన ఇలాగే చేశాడు ఇంగ్లీష్లోకి. అవి చదివితే మనకి అసలు ఆ గాథా సప్తశతి ఏదో ఇప్పుడు మనం ఏదో పొరపాటున భారతదేశంలో పుట్టి మనకు తెలుసు, కానీ తెలియకపోతే ఇదేదో గాథా సప్తశతి ఏదో యూరోప్లో ఎక్కడో ఫ్రాన్స్లోనో లేకపోతే ఇటలీలో ఎవరో ఇలాంటి పోయమ్స్ రాసుకున్నట్టున్నారో అనిపిస్తుంది అన్నమాట. హీ మేడ్ దమ్ మచ్ మోర్ కాంటెంపరీ. ఈరోజు కవుల్లాగా ఏం చేశాడంటే సింపుల్, చాలా చిన్న ట్వీకింగ్స్ అంతే. అదే వాటి స్వరూపాన్ని మార్చడం కాదు, కొద్దిగా. ఇస్మాయిల్ గారు రాశాడు, పికాసో చిత్రమైన అచిత్రకారుడు. ఆయన
గీసిన దానికన్నా చెరిపిందే ఎక్కువ. మన కళ్ళ మీది మసకల్ని చెరిపేశాడు, అప్పటి నుంచి మన కళ్ళు ఎగరడం నేర్చుకున్నాయి. అలాగే ఈయన ఏం చేశాడంటే ఆ తెలుగు పదాలని కొద్దిగా అటు ఇటు మార్చడం ద్వారా ప్రతి కవితకి కూడా ఆయన రెక్కలు ఇచ్చాడు. ఆ రెక్కలతోటి ఈ కవితలు కొత్తగా టపటపలాడుతూ మనకి తెలిసిన కవేనా, మన అనిలేనా, ఈ అనిల్ బత్తులని నాకు తెలిసి ఉండకపోతే ఈ బుక్ నేను చదివి ఉంటే ఆదిత్య ఫోన్ చేసి నేను ఎక్కడున్నాడో పోదాం అబ్బా, పోయి పట్టుకుందాము, చాలా కొత్త ప్రపంచాన్ని చూసినంత సంతోషంగా ఉందని చెప్పుకుండేవాడిని. ఇలాంటి కవిత్వం ఈరోజు తమిళం నుంచో, మలయాళం నుంచో, కన్నడ నుంచో ఇటువంటి కవిత్వం ఈరోజు ఇంగ్లీష్లోకి వస్తుంది. మొన్న ఒక ఆయన నన్ను జయమోహన్ తరఫున ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు తమిళ పత్రికకి. ఆయన అడిగాడు, మీ తెలుగులో ఎందుకండి మంచి అనువాదాలు రావు, తెలుగు కవులు ఎవరు బయట వాళ్ళకి తెలియరు ఎందుకండి? నేను చెప్పా, తెలుగు కవులు బయట వాళ్ళు ఎందుకు తెలియరంటే తెలుగు కవిత్వం చదవడం రాని వాళ్ళు, ఇంగ్లీష్ కవిత్వం చదవడం రాని వాళ్ళు, ప్రపంచ కవిత్వంతో సంబంధం లేని వాళ్ళు అనువాదం చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఉన్న కారణం వల్లనో, పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉన్నందువల్ల వాళ్ళ పుస్తకాలు ప్రచురణ అవుతాయి, వాళ్ళు చాలా అవార్డులు పొందుతారు. తెలుగు కవిత్వం అనువాదం అంటే ఆయన కేసు చూస్తారు, లేదా వారి కేసు చూస్తారు. దురదృష్టం. ఎవరు చేయాలి తెలుగు కవిత్వం అనువాదం అంటే ముందు అతనికి కవిత్వం చదవడం తెలిసి ఉండాలి. ఆ కవిత్వాన్ని తిరిగి మళ్ళీ తన మనసులో అతను ఈ కవిత్వాన్ని చదివిన కవిత్వాన్ని ముక్కలు చేసుకుని మళ్ళీ తన మనసులో తిరిగి అమర్చుకోవడానికి అతనికి పదాల తాలూకు రంగు, రుచి, వాసన తెలియాలన్నాడు కృష్ణశాస్త్రి గారు. ఆదిత్య ఏమన్నాడంటే బరువు కూడా తెలియాలన్నాడు. రంగు, రుచి, వాసన, బరువు తెలియాలి. ముఖ్యంగా ఒక సునీతప్తరాసు ఉంటుంది, స్వర్ణకారుడు, మీరు చూసుంటారు. సునీతప్తరాసులో చిన్ని బంగారు రేకు, చిన్ని రేకు మాత్రమే సునీతప్తరాసులో వేసి చూస్తాడు. ఒక గులాబీ పూల రేకు లాంటి దానికన్నా తక్కువ బరువు ఉండే ఒక బంగారు పోగును అందులో వేసి చూస్తాడే, అలాగా పదంలో ఉండే అర్ధఛాయని తూచి ఆ బరువు పట్టుకోగలిగిన అనువాదకుడు మాత్రమే పోయంకి న్యాయం చేస్తాడు. రిగోబెర్త ప్రభాత అనిల్ బత్తులకి న్యాయం చేయలేదు. అనిల్ బత్తులకి కొత్త రెక్కలు ఇచ్చాడు, ఈ కవిత్వానికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మై బెస్ట్ విషెస్ టు యూ. మీ పట్ల నాకు చాలా అపారమైన గౌరవం కలిగింది ఇది చదివిన తర్వాత. దయచేసి ఇప్పుడు మీ ఇంటికి క్యూ కడతారు, ఫోన్ కాల్ రావడం మొదలవుతాయి. బీ వెరీ చూజీ. ఐ నో యూ కెన్ మేక్ గోల్డ్ అవుట్ ఆఫ్ మడ్, బట్ మంచి కవిత్వాన్ని తీసుకోండి, ప్రపంచాన్ని పరిచయం చేయండి. మీరు ఇలాంటి కవిత్వం ఇంకా రాయండి. భద్రుడి గారికి ధన్యవాదాలు. టైము 7:16 అయింది. 7:30 కల్లా వైండప్ చేసేస్తాం, ఇంకో అరగంట ఉంటుంది. సోషియో 6 to 8 వైబ్ చాలా బాగుంటుంది. బ్యాక్ యార్డ్లో చైర్స్, బల్లలు భలే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సోషియోకి మీకు పిలిచింది బంధించి రూమ్లో హింసించడానికి కాదు, ఆ వెనకున్న బ్యాక్ యార్డ్ పల్లెటూరులో పెరట్లో కూర్చున్న ఆ ఫీలింగ్ని. సో అరగంట మీరు ఎంజాయ్ చేయండి. ఆ బిల్లు కాదు, ఇంకోటి మీకు కావాలంటే అక్కడ ఒక ఆరెంజ్ కలర్ జింజర్ క్యాట్స్ అంటాం, ప్రెగ్నెంట్ క్యాట్ ఒకటి ఉంది, స్ట్రే క్యాట్. దాన్ని సౌండ్ చేస్తే మీ దగ్గరకు వస్తుంది, దాంతో ఆడుకోవచ్చు, ఏం పే చేయాల్సిన పని లేదు, రిలాక్సేషన్ ఫ్రీ మీకు. దానికి ఏదైనా ఫుడ్ కొని పెడితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రభాత తన స్పందన తెలియజేస్తాడు. నేను వసంతలక్ష్మి గారికి, ప్రభాత్కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను సభాముఖంగా. ఎందుకంటే ఇది అనువాదం చేయమని అడిగినప్పుడు నేను వసంతలక్ష్మి గారితో అన్నాను, మేడం నేను ఒక 10,000 పే చేస్తానండి అంటే, మేడం ఏమన్నా అంటే ప్రేమగా అనమాట, నోరు మూసుకొని నువ్వేంది పే చేసేది, పర్లేదులే మా వాడు చేస్తాడు, ముందు అసలు మా వాడిని చేయనియ్యా ముందు అంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ చాలా జెన్యున్గా అనువాదం చేసి ఇచ్చిన తర్వాత, అనిల్ మా అబ్బాయి చేశాడని కాదు, నువ్వు తక్కేడులో పెట్టుకో, అంటే వేరే వాళ్ళకి ఇచ్చి అది అనువాదం క్వాలిటీ ఎంత ఉందో చెక్ చేయించు, నీకు బాగుంటేనే వాడుకోంది, అది చాలా బాగుంది. కాకుంటే నేను ఏంటంటే వేరే వాళ్ళతో పబ్లిష్ చేయించాలని 2 years అయింది చేసి, అతను అనువాదం చేసి 2 ఏళ్ళు ఆగాను. ఈ బెంగళూరు బుక్ బ్రహ్మ ఫెస్టివల్ పుణ్యమాని ఖచ్చితంగా ఇది వేసేయాలని పట్టుబడినప్పుడు మా ఫ్రెండ్ ప్రకృతి గొంతు మీద కత్తి పెట్టి 2 రోజులే సమయం ఉంది, ఏదన్నా చిన్న ఎడిటింగ్స్ ఉందంటే ఆమె చాలా మైన్యూట్ ఎడిటింగ్స్ చేసి అది ఫైనలైజ్ చేసింది. ప్రకృతికి చాలా థ్యాంక్స్. ఎడిటర్గా నీ పేరు వేస్తానంటే నాకేం పేరు వద్దులే అని చెప్పింది. ఒరిజినల్ మధుశాల అప్పుడు కూడా ఫైనల్లో తను హెల్ప్ చేసింది నాకు. ప్రకృతికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు ప్రభాత్ మాట్లాడతాడు, తర్వాత సైనింగ్ ఆఫ్. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ముందు ఆనెస్ట్లీ రాత అనేది నాకు ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, లేకపోతే సినిమా రివ్యూలు అవ్వచ్చు, చాలా యాక్సిడెంటల్గా ఎంటర్ అయింది.
నా లైఫ్. నేను సినిమా రివ్యూలు రాస్తానని ఎప్పుడు అనుకోలేదు, ట్రాన్స్లేషన్ అసలు అనుకోలేదు, పోయిటరీ ఇంకా అనుకోలేదు. కానీ పాండమిక్ టైంలో స్టార్ట్ అయింది రాత అనేది నాకు. ఫేస్బుక్లో రాయడము, దాని తర్వాత మూర్తి గారు ప్రైమ్ పోస్ట్ కానీ, వాసు వాసు సౌత్ ఫస్ట్ కానీ, అండ్ సరే ఇప్పుడు ధారాళంగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 600 అయినట్టుంది సినిమా రివ్యూలు, వెబ్ సిరీస్, థీమ్ బేస్డ్ ఇవన్నీ కలిపి. కానీ సార్ అది వేరే విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి పోయిటరీకి వద్దాం. సో ఇది అంటే అప్పుడు చేస్తున్నప్పుడు అంటే మీరు చెప్పిందంతా అప్పుడు తట్టలేదు సార్. అంటే ఇంత ఉందని అసలు తట్టలేదు. ఏదో అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనేది అనిపించింది నాకు. అసలు అంటే అప్పుడు బ్రోతల్స్, సెక్స్ వర్కర్స్ ఈ కాన్సెప్ట్ అనేది పెద్దగా నాకు లేదు. అఫ్కోర్స్ అది చేయడం వల్ల చాలా మార్పులు వచ్చాయి నా జీవితంలో. అది సినిమాలో నేను సెక్స్ వర్కర్స్ క్యారెక్టర్స్ చూడడం కానీ అదంతా. సో ఫస్ట్లీ ఐ థింక్ అనిల్కి పెద్ద థ్యాంక్స్ ఇది నాకు ఇచ్చినందుకు ముందు. అండ్ నాకు దీంట్లో బాగా నచ్చేది ఏంటంటే అన్ఇన్హిబిటెడ్ ప్యాషన్ ఏదైతే అందులో అంటే సొసైటీలో చాలామంది బ్రోతల్స్కి వెళ్తారు, అదే సెక్స్ వర్క్, సెక్స్ కోసం కానీ, అవుట్ సైడ్ మ్యారేజ్ ఎంజాయ్మెంట్ కోసం కానీ అది మనం చాలా ప్రైవేట్గా పెట్టుకుంటాం. నాకు తెలిసి ఎవరు అని బయట పెట్టి ఏ రూపంలో రాయడం అయితే నేను చూడలేదు. సో నాకు ఏమి రెఫరెన్స్ పాయింట్ ఏం లేదు ఇది చేస్తున్నప్పుడు. కానీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను, చేశాను. సరే దాని తర్వాత అది ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది అనేది ఆల్మోస్ట్ మర్చిపోయా చాలా కాలం. కానీ ఇప్పుడు ఈ పుస్తకం రావడం ఇదంతా ముఖ్యంగా మీ అందరి ముందు నా రాతలు అక్కడ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ అందరి ముందు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ అఫ్కోర్స్ అమ్మ తాను పర్ఫెక్షనిస్ట్ ఎడిటర్, అది చాలామంది తెలుసు. తను అంత ఈజీగా సాటిస్ఫై అవ్వదు. కొన్నిసార్లు నాకు అమ్మకి ఏమో ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. నేను పర్ఫెక్షనిజంకి అంత పెద్ద దృష్టి పెట్టాను, మీనింగ్ కోసం ఎక్కువ పెడతాను. కానీ అఫ్కోర్స్ అమ్మ ఎడిటింగ్ అదంతా కూడా బాగా ఉపయోగపడింది. అండ్ అఫ్కోర్స్ చాలా కొత్త కొత్త పదాలు ముఖ్యంగా అంటే ఎక్కడ నేను విననివి అవి కొద్దిగా ఛాలెంజ్గా అనిపించాయి. ముఖ్యంగా క్వాంటమ్కి సంబంధించిన పదం స్క్విరల్. నేను అది చాలా రోజులు పక్షి స్క్విరల్ ఏమో అనుకునేవాడు. దాని తర్వాత తెలిసిందే అది క్వాంటమ్ సంబంధించిందని. సో వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ ఇలాంటిది ఒకటి ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సార్, ఇంత ఉందనేది నాకు తెలియజేసినందుకు. అండ్ బీలైన్ సంగతి నాకు తెలియదు సార్. అండ్ నేనేమి ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్గా ఏమనుకోవడం లేదు. నేను ఎప్పుడు నాకు వచ్చిన వాటిల్లో ఏది నాకు బెటర్గా అనిపిస్తుంది అనే దాన్ని బట్టి వెళ్ళాను. ఫ్యూచర్లో కూడా అలానే వెళ్తాను. కానీ నా ఎబిలిటీకి ఆ స్టోరీకి న్యాయం చేయడానికి చూస్తాను.
బికాజ్ దీని తర్వాత పోయిన్స్ ఏం చేయలేదు, అవకాశం రాలేదు. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభాత. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ పొయిటరీ బుక్స్ ఫ్రీ తీసుకోవచ్చు. తెలుగు 4-5 ఉన్నాయి, తీసుకోవచ్చు. 7:23 వీఆర్ సైనింగ్ ఆఫ్. బ్యాక్ యార్డ్ చాలా బాగుంటుంది, కూర్చోండి, ఎంజాయ్ చేయండి. నువ్వు డబ్బులు అయిపోయింది ప్రోగ్రామ్ క్లోజ్.